జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఈ జగత్తుకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్లకి వందనం. ఈరోజు నేషనల్ పేరెంట్స్ డే, జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం. దాని సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. అందరి తల్లిదండ్రులకి కూడా శుభాకాంక్షలు. ఈ మధ్య నేను క్రియేట్ చేసిన కనిపెట్టిన ఛత్రపతి శివాజీ చెస్ గేమ్ని ఉచితంగా ఒక స్కూల్లో పిల్లలకి, ఒక క్లాస్ పిల్లలకి, 6th క్లాస్ పిల్లలకి బోధిస్తున్నాను అన్నమాట. ఆ సందర్భంగా వాళ్ళకి ఆటకి 1 గంట వాళ్ళకి ఆట నేర్పించడానికి వెళ్ళినప్పుడు ముందు వెనక మంచి మాటలు కొన్ని చెప్తూ ఉంటాను. ఆ సమయంలో నేను పిల్లలు ఈ మధ్య పేపర్లో ఇన్స్టాగ్రామ్ లవ్ కోసం తల్లిని చంపేయడం, ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపేయడం, లేకపోతే కాటి దగ్గర రోడ్డు మీద వదిలేయడం, ఇలాంటి అన్ని ఘటనలు చదువుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య బాంధవ్యం కన్నా డబ్బు మీద ప్రేమ ఎక్కువైపోయిందని అర్థం చేసుకుని రాబోయే తరాల్లో పిల్లల మీదకి బాధ్యతలని, బంధాలని తెలిపాలని ఒక చిన్న ప్రయత్నం చేశాను. పుస్తకాల బ్యాగ్ ఒక 8-10 కేజీలు ఉంటుంది కదా, ఆ బ్యాగ్ని వీపికి కాకుండా పొట్టకి వేసుకోమని చెప్పాను. ముందు వైపుకి వేసుకున్నాక వెనక్కి వంగమని, ముందుకు వంగమని 2 సార్లు చెప్పాను. 1 నిమిషం అలాగే ఉండండి అంటే 1 నిమిషం అయినాక మా వల్ల కావట్లేదు, ఈ బరువుగా ఉన్నాయి అని తీసి కింద పడేసేసారు. సరే అని అలాగని అయితే 1 నిమిషం మోయలేకపోతున్నారు కదా, మరి 24/9 months మోయగలిగితే ఎలా ఉంటుంది అంటే చచ్చిపోతాం మేము అన్నారు. అప్పుడు చెప్పాను, మీ అమ్మ మిమ్మల్ని కడుపులో ఇన్ని నిమిషాలు మోసింది. కడుపులో మీరు ఆమె తిన్నదంతా మీరు లాక్కొని తిన్నారు. మీరు 1 నిమిషం బ్యాగ్ను మోయలేకపోయారు, కానీ మిమ్మల్ని ఆమె 9 నెలలు కడుపులో మోసింది. పుట్టిన తర్వాత మీ తన్నుల్ని భరించింది. అలాగే మీకు భోజనాలు, తను అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు అవన్నీ మానుకుని మీకు సేవలు చేసింది. ఇంతవరకు తీర్చిదిద్దింది. మీరు మీ అమ్మని జాగ్రత్తగా ప్రేమించాలి అని చెప్పాను. వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. వాళ్ళకి 5 చెప్పాను. 1, అమ్మని మీరు కష్టపెట్టినందుకు సారీ చెప్పండి. మీకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పండి. అమ్మని ఐ లవ్ యూ చెప్పండి. అమ్మని హగ్ ఇవ్వండి. అమ్మని కిస్ ఇవ్వండి. అలాగే నాన్నకు కూడా సారీ, ఐ లవ్ యూ, సారీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, కిస్ అండ్ హగ్. ఈ 5 తల్లిదండ్రులకి ఇవ్వండి. జీవితాంతం మీ అమ్మానాన్ని ప్రేమించండి అని చెప్పాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.